ఇప్పటి వరకు నేను చేసిన వైరింగ్ కిట్ ప్రాబ్లమ్స్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఇది నాకు బాగా గుర్తుండిపోయే వెహికల్ అనమాట. అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో అని మార్నింగ్ నుంచి ఒక 2 అవర్స్ వరకు వెతుకుతూనే ఉన్నాను. అయినా నాకు అసలు ఎక్కడా కనిపించలేదు. సో ప్రాబ్లం ఏంటి అంటే కస్టమర్ వెళ్ళేటప్పుడు హ్యాండిల్ బార్ రైట్కి కానీ లెఫ్ట్కి కానీ తిరిగితే బండి స్టాప్ అయిపోతుంది. ఓవరాల్ పవర్ అంతా ఆగిపోతుంది. అది కూడా ఒక్కొక్కసారి కంటిన్యూస్గా అయితే ఆగట్లేదని చెప్పారు కస్టమరు. చూసారు కదా, నుంచి ట్రై చేస్తానే ఏమైనా బండి స్టాప్ అవుతుందా, కంప్లైంట్ పట్టుకుందామా అని చూస్తున్నాను. అసలు ఇలా ఎందుకు అవుతుంది అంటే హ్యాండిల్ బార్ మనం అటు ఇటు తిప్పేటప్పుడు వైరింగ్ కిట్ దాని మీదే ఉంటుంది కాబట్టి నలిగిపోతుంది అనమాట. అప్పుడు వైర్లో లోపల ఐరన్ నీడిల్స్ కట్ అయిపోతాయి కానీ పైన ప్లాస్టిక్ అనేది కట్ అవుతుంది. సో అవి ఒక్కొక్కసారి కాంటాక్ట్ అయ్యి పవర్ వెళ్తుంది. హ్యాండిల్ బార్ తిప్పినప్పుడు పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయి పవర్ ఆగిపోతుంది. సో మనం ఇప్పుడు ఏ వైర్ అలా అవుతుంది అనేది చూసుకోవాలి. నేనైతే చాలాసేపటి నుంచి కదుపుతున్నాను కానీ ఏ వైర్ డిస్కనెక్ట్ అవ్వట్లేదు. అన్నిటినీ కలిపి టేపేసేసాం కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్గా ఏ వైర్ నా వైర్ లాగేలా చూద్దాం. ఇప్పుడైతే దీన్ని కట్ చేసి ఏ వైర్కి ఆ వైర్లు బయటికి తీస్తాను. ఇరుకుగా ఉండే ప్లేస్లు చెక్ చేయాలి. ఇక్కడ కదిపినప్పుడు అయితే బండి ఆగింది. మళ్ళీ సెలెక్ట్ చేసి చూస్తాను. అగైన్ మళ్ళీ ఆగింది. మేబీ ఒక 80% ఇక్కడే కంప్లైంట్ ఉండొచ్చు. సో ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. సో ఇక్కడే ఉంది కాబట్టి కన్ఫర్మ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం బలం ఉపయోగించి, అంటే మరీ గట్టిగా కాకుండా ఓ మాదిరిగా పట్టుకున్న వైర్ని లాగాలన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క వైర్ని పట్టుకుని లాగాలి. సో వీక్గా ఉన్న వైర్ అంటే లోపల నీటిలు తెగిపోయిన వైర్ అయితే టక్కుమని మన చేతిలోకి వచ్చేస్తుంది. ఇలా టక్మని వచ్చేస్తుంది అనమాట మన చేతిలోకి. ఇదైతే బ్రేక్ లైట్ వైరు. సో బండి ఆగలేదు కాబట్టి ఇంకేమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఇంకో వైర్ వచ్చింది కానీ బండి ఆగలేదు, అంటే ఇంకో మెయిన్ వైర్ ఏదో ఉంది, చెక్ చేద్దాం. ఏమైంది అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే. అంటిల్ దెన్ బాయ్.